వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మన సైడ్ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అమావాస్య అంటే అమ్మ బాబాయ్ అన్నట్టుగా చూస్తారండి. కానీ వేరే చోట్ల చెన్నై వాళ్ళకి అదే పవిత్రమైన రోజు. మనం పౌర్ణమిగా భావించేది వాళ్ళు అమావాస్యని అలా భావిస్తూ ఉంటారు కదా. అయితే కొన్ని పనులు అమావాస్య రోజున అసలు చెయ్యకూడదు అంటూ ఉంటారండి. అవి ఏంటంటారు? ముఖ్యంగా వాటి జోలికి వెళ్ళకుండా మనం చేయాల్సినవి ఏంటంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అమావాస్య శుభం కాదు, అది నిజమే. తమిళనాడు వాళ్ళకి మంచిది, ప్రాంతాన్ని బట్టి ఉంటుంది కదా. అలా ఏంటంటే తమిళనాడు వాళ్ళు అమావాస్య మంచిగా తీసుకుంటారు. దుర్ముహూర్తం వజ్యం దుర్ముహూర్తం చూడరు వాళ్ళు. మన సాంప్రదాయం అంతా కూడా వజ్యం దుర్ముహూర్తం చూస్తారు. వాళ్ళు ఎంతసేపు రాహుకాలం గులిక్కాలం చూసుకుంటారు. గులిక్కాలంలో ఏదైనా కొంటారు, రాహుకాలంలో ఏ ముఖ్యమైనటువంటి పని ప్రారంభించరు. మనం రాహుకాలాన్ని మనం కూడా అడాప్ట్ చేసుకుని ఇక్కడ కూడా రాహుకాలాన్ని పాటిస్తున్నాం. కానీ మనం పాటించాల్సిన అవసరం లేదు. మనిషి అనుమానం వల్ల పాటిస్తున్నాడు, అమ్మో రాహుకాలం వెళ్ళకూడదు అని. కానీ మనకు అంత అవసరం లేదు. మనం దుర్ముహూర్తం చూసుకోవాలి, వర్జ్యం చూసుకోవాలి. వర్జ్యం తగినటువంటిది వర్జ్యం, దుర్ముహూర్తం. ఈ ముహూర్తం దుర్ముహూర్తం అనుకున్నప్పుడు ఆ సమయంలో ప్రారంభించడం మంచిది కాదు. ఇది ఖచ్చితంగా చూడవలసినటువంటిది. అయితే అమావాస్య రోజు మాత్రం మనకు శాస్త్రాలు చెప్పినటువంటిది ఏమిటి, దేవి భాగవతంలో చెప్పినవి ఇవన్నీ ఏంటంటే, అమావాస్య రోజు మీరు పితృదేవత ఆరాధన, పితృదేవతలు స్వయం పాకం ఇవ్వడం, లేనట్లయితే తర్పణాలు వదలడం, ఇవి చేయాలి ప్రధానంగా. అంటే ఏ అమావాస్య కన్నా కూడా పితృతర్పణాలు చేసుకోవచ్చు. అది కాకుండా ఈసారి మన మహాలయ అమావాస్య ఇంకా విశేషం అన్నమాట. ఇవి చేయాలి. దీనివల్ల ఏం కలుగుతుంది మనకి అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అమావాస్య నాడు ఉదయం పూట మీరు ఎప్పుడైతే 11-12 ప్రాంతంలో పితృతర్పణాలు చేయడము, స్వయం పాకం ఇవ్వడము, ఇవి చేస్తే మనకి మన యొక్క లైఫ్ అనేటువంటిది 2 విధాలుగా నడుస్తూ ఉంటుంది. ఒకటి, భగవత్ స్వరూపాలు ఏదైతే దేవతల ద్వారా వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీస్ ద్వారా, అలాగే మనం పూర్వజంలో చేసిన కర్మలు ఆ గ్రహాలవి మనకు అందిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బట్టి, ఇప్పుడు మనకి చూడండి, బాగా కోల్డ్ ఏదో తిన్నాం, జలుబు చేస్తుంది, లేకపోతే సంథింగ్ ఒక ఫుడ్ తిన్నాం, ఫుడ్ పాయిజన్ అయింది. అలాగే మన లైఫ్లో చుట్టూ ఉండేటువంటి కొన్ని నెగటివ్ ఎనర్జీస్ ఉంటాయి, ప్రేతలని అవని ఇవని. అవి మనల్ని పీడిస్తుంటాయి పట్టుకొని. ఒక్కోసారి మన గ్రహస్థితి సరిగ్గా లేకపోయినా, మనకు నడుస్తున్నటువంటి మహాదశ అంతర్దశలు సరైనటువంటివి కాకపోయినా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి వాటి నుంచి ఈ పితృదేవతలు మనకి దూరం చేస్తారు. అయితే ఆ పితృదేవతలు ఫస్ట్ మనకి రావాలి కాదు, దూరం చేయాలని మనతో పాటు ఎప్పుడు ఉండాలి కదా. మనం ఎప్పుడైతే వాళ్ళకి చేసుకునేవి చేస్తూ ఉంటామో, స్వయం పాకం ఇవ్వడము, తర్పణాలు వదలడము, పితృదేవతల కోసం కనీసం ఆలోచించి కన్నీళ్ళు పెట్టుకుని పితృదేవతలు మనకి హెల్ప్ చేస్తారట. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ ఎనర్జీ ఎప్పుడైతే పక్కన ఉంటుందో ఇది రానివ్వదు. వాదించేవాడిని ఎవరు ఓరిస్తాడు? వాదించేవాడు ఓరిస్తాడు. అలాగే ఆత్మరూపంలో ఉన్నటువంటిది ఇంకొక ఆత్మరూపంలో ఉన్నవే కంట్రోల్ చేయగలుగుతాయి. అట్లా అనమాట. దేవతలు కంట్రోల్ చేయరని కాదు, బట్ ఇది ఈ కంట్రోలింగ్ దానికోసం అని మనకి వంశాభివృద్ధి కోసం కానివ్వండి, సంతానం, వివాహము, ఇట్లాంటివన్నిటికి కూడా వాళ్ళ అనుగ్రహం కావాలి. కాబట్టి పితృదేవతలను ఆరాధించాలి అమావాస్య నాడు అని చెప్తూ ఉంటారు. అది మెయిన్. అంటే దానికంటూ అమావాస్య నాడు పితృదేవతలను ఆరాధించే విధానం ఏదైనా ఉంటుందంటారా? ఈ విధంగానే చేయాలి అన్నది ఏదైనా? ఏం లేదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మనకి చాలా సింపుల్ గా నల్ల నువ్వులు తీసుకొని తర్పణం వదలొచ్చు. మనకి దేవతా తర్పణాలు, ఋషి తర్పణాలు, ఈ యొక్క పితృదేవత తర్పణాలు ఉంటాయి. అది కూడా తర్పణం వదిలేది ఏ ముఖంగా వదలాలంటారు గురువు గారు? తూర్పును చూస్తూ వదలచ్చు. తప్పేం లేదు, వదలచ్చు. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే, స్వయం పాకము అని 2 రకాల కూరగాయలు, బియ్యము, పప్పు, ఉప్పు, చింతపండు, అన్ని అంటే సామాగ్రి ఏవైతే ఉంటాయి అవన్నీ ఒక బ్రాహ్మణుడికి ఇస్తాం. ఇక్కడ చాలా మందికి ఉన్నటువంటిది ఏంటంటే, ఇదేంటి బ్రాహ్మణుడికి ఇచ్చేస్తే ఏమవుతుందంటే, ఆ బ్రాహ్మణుడు లోపలికి ఆ పితృదేవత ఎనర్జీ ఎంటర్ అవుతుంది. మనం ఇంటికి పిలిచేవరకైనా భోజనం పెట్టామనుకోండి, ఆ ఎనర్జీ వస్తుంది వాళ్ళకి, వచ్చి ఆ భోజనం చేసి వెళ్తుంది. దీని విషయంలో రామాయణంలో కూడా వీళ్ళు అరణ్యవాసంలో ఉన్నప్పుడు సీతాదేవి, రాముడు వీళ్ళంతా కూడా మరి 14 సంవత్సరాలు ఉన్నప్పుడు వీళ్ళు చేస్తుంటారు కదా ప్రతి సంవత్సరం. అలా చేసే క్రమంలో ఒకసారి సీతాదేవి అక్కడ ఉన్నటువంటి ఆ మునులు అడవుల్లో ఉంటారు కదా, వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టేటప్పుడు అందులో ఒకతను సీతాదేవి దశరథ మహారాజులా కనిపిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా వారే వచ్చి తింటారు. కాకపోతే చూడ్డానికి మనకు వేరే మనిషిలా కనిపిస్తారు, కానీ ఆ ఎనర్జీ వాళ్ళకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి మళ్ళీ ఆ యొక్క విషయాన్ని వీళ్ళు ఏదైతే భోజనం పెట్టారో స్వీకరించి వెళ్ళిపోతుంది.
అలా వాళ్ళు సంతృప్తి చెందినటువంటి పితృదేవతలు మనం రక్షిస్తుంటారు అనేటువంటిది మన కాన్సెప్ట్. ఆ విధంగా మనము ఎవ్రీ అమావాస్య కూడా చేసుకున్నా చాలా మంచిది. అసలు ఎవ్రీ అమావాస్య చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకి భాగ్య చక్రాలు రెండమ్మ, ఒకటి పంచమం, ఒకటి భాగ్యం. పంచమ స్థానం మంత్రస్థానం, మనం ఏదైతే దేవతా సంబంధించి చేస్తామో అది. కొన్నిసార్లు అది పితృదేవత స్థానం కూడా అంటారు, కొన్ని భేదాలు ఉన్నాయి. బట్ 12, 5, 9 స్థానాలు దేవత పితృదేవత స్థానాలు. ఇవి గనక బ్లాక్ అయ్యాయి, ఇవి 2 రకాలుగా బ్లాక్ అవుతాయి. మన జన్మజాతకంలో ఆ 5th లార్డ్ అండ్ 9th లార్డ్, లేకపోతే 5th హౌస్ ఆర్ 9th హౌస్ 2 పాపగ్రహాల మధ్యన ఉంటే బ్లాక్ అవుతుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి మనం చేసేటువంటి ఈ దేవతా సంబంధించిన పూజలు సరిగా చేయకపోయినా, పితృదేవత సంబంధించిన సరిగా చేయకపోయినా బ్లాక్ అయిపోతాయి. ఎలా అయితే చూడు, మనకు ఒక కారు ఉంది, అది తీయకుండా పెట్టేసి అలాగే ఒక 6 నెలల సంవత్సరం పక్కన పడేస్తే ఏమైపోతుంది, తుప్పు పట్టేస్తుంది. అట్లాగే ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో, దేవతా ఎనర్జీ కానివ్వండి, పితృదేవత ఎనర్జీ కానివ్వండి, రోజు నిత్యం దీపారాధన చేయడం వేరు, ఎప్పుడో ఒకసారి దీపారాధన చేయడం వేరు. అలాగే ప్రతిరోజు నిత్య తర్పణం వదలడం, లేదు కనీసం అమావాస్యలకైనా స్వయం పాకం ఇవ్వడం, ఆ రోజైనా తర్పణలు వదలడం. లేనట్లయితే వాళ్ళ తిథులు ఎప్పుడు వస్తాయో ఆ సమయాల్లో చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఒకవేళ తిథులు తెలియకపోయినా అమావాస్య రోజున కూడా పితృపక్షాల్లో చేసుకోవచ్చు. తెలియని వాళ్ళ కోసం ఇదంతా కూడా మహాలయ అమావాస్యలు అంటారు. కానీ ఏ రకంగా చూసుకున్నా ఖచ్చితంగా పితృదేవతలు మనం తలుచుకోవాలి, వాళ్ళకి తర్పణాన్ని వదలాలని మాత్రం వదలాలి. ఇంకోటి ఏంటంటే, మనం ఇంట్లో ఇప్పుడు చూడండి సంవత్సరికాలు చేస్తుంటాం కదా, అప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇంట్లో పిల్లల్ని పంపించేస్తారు స్కూల్స్ కి, కాలేజ్ కి. కానీ పంపించొద్దని చెప్తాను నేను. ఎందుకంటే వాళ్ళకి ఎలా తెలుస్తుందమ్మా, చిన్నప్పటి నుంచి నీకెందుకు నువ్వు స్కూల్కి వెళ్ళిపోతున్నాం, ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు చేశారు, ఒక ఏజ్ వస్తుంది, అప్పుడు చెప్పినా సరే అలాంటివి మా ఇంట్లో చేయలేదు అంటాడు. క్లియర్ గా లేడని విషయం తెలియదు, మా ఇంట్లో అలాంటివి ఏం చేయలేదండి, మా నాన్నగారు ఏం చెప్పలేదు అంటారు. చాలా మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.